ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? సోలిపోయి ఉన్నారా? అవును కదా. అందుకనే దేవుడు ఈరోజు మీతో దాన్ని గురించి మాట్లాడుచున్నారు. అవును బ్రదర్, చాలా సోలిపోయి ఉన్నాను. ఎంతో ప్రార్థిస్తున్నాము, ఏ ఫలమును చూడలేకపోతున్నాము, నీరసము. ఎంతో ప్రయాసపడుచున్నాము, ఆశీర్వాదం చూడలేకపోతున్నాము, నీరసము. ఎంతో ప్రయాసపడి సేవ చేస్తున్నాము, ఆత్మల్ని చూడలేకపోతున్నాము, మేలుల్ని చూడలేకపోతున్నాం. ఎంతో కష్టపడి శ్రమపడుచున్నాము, అయితే అంతా నష్టమైపోతుంది, నీరసము. ఎక్కడ చూసినా నాకు ఆపదగా ఉన్నది, మనుషులు బాధించుచున్నారు, చేతపడి లాంటివి చేయుచున్నారు, ఇలా బాధల మధ్య ఉన్నాను, ఏమిట్రా జీవితము అని మనసు నీరసపడిపోతుంది అని అనుకుంటున్నారా? దేవుడు ఒక మాట చెబుతున్నారు. సామెతలు 24:10లో, శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. కనుక ఆపద కాలములో నీవు సోలిపోతే నీ బలము తగ్గిపోతుంది. కనుక ఏం చెయ్యాలి? ఆపద కాలంలో సోలిపోకూడదు, ధైర్యంగా నిలబడాలి. సోలిపోవు వారికి ప్రభు బలమిచ్చువాడు, ఆయన బలమునిచ్చును. ఆపద కాలము, కరోనా కాలంలో ఆపద వచ్చింది కదా ప్రపంచమంతటా. అనేక మంది ప్రజలు చనిపోవడానికి కారణమేంటో తెలుసా? కరోనా అన్న వైరస్ కాదు, అందులో చచ్చిన వారు కొంతమంది, భయముతో చనిపోయిన వారు చాలామంది అని లెక్కలు చెప్పుచున్నవి. భయము. అయ్యో, కొందరికి ఆ వ్యాధి క్రిమితాకిడి లేనేలేదు, అయితే చచ్చిపోయారు. భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ఆపదైన పరిస్థితి కలిగింది, సోలిపోయారు. కొందరు ఆ ఆపదను ఫేస్ చేయలేకపోతున్నారు. ఎగ్జామ్ వస్తే కొందరు సిక్కైపోతారు, చూసారా? దాన్ని ఫేస్ చేసే ధైర్యము లేదు. ఒక సమస్య వస్తే కొందరు అంతే, ముగిసిపోయింది అని సోలిపోతుంటారు. శ్రమకాలములో సోలిపోకు. కనుక ఏం చెయ్యాలి? దావీదుకు ఒక ఆపదకాలం కలిగింది. ఆయన భార్య, పిల్లలు, ఆస్తి అంతటినీ శత్రువులు దోచుకునిపోయారు. తోడుగా ఉన్నవారు దావీదును నిందించి రాళ్లు విసిరి చంపాలనుకున్నారు. అతన్ని చంపేయాలని చెలరేగారు. మిక్కిలి దావీదు ఏడ్చినారు, బలహీనపడినంతగా ఏడ్చినారు. తర్వాత ఏం చేశాడో తెలుసా? ప్రభువునందు తనను దృఢపరుచుకున్నాడు. ఏమైనా జరగని, ప్రభువు నాతో కూడా ఉన్నారు, నేను సోలిపోను, నేను వెళ్ళి అలాగే పడుకోను. దేవుని దగ్గరికి వెళ్ళాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేసి, నేనేం చేయాలి దేవా అని అడిగాడు. భయపడకు దావీదు, వెళ్ళు, అన్నిటినీ తిరిగి తెచ్చుకుంటావు. ఆ ఆపద కలిగిన పరిస్థితుల్లో సోలిపోయి పడుకోకుండా తనను దృఢపరుచుకుని లేచినారు. యేసు తోడయ్యున్నారు. సోలిపోకండి. ఆపద కలిగిన కాలమే కదా ఇది మీకు. మీ కుటుంబమునకు, మీ వ్యాపారమునకు, మీ ఉద్యోగమునకు పరిస్థితి ఆపదకరమైన పరిస్థితి. ఇట్టి కాలములో ధైర్యం కలిగి ఉండాలి. యేసు తోడై ఉన్నారు కదా, నేను ధైర్యంగా ఉన్నాను, ఆపదలను రానిమ్ము. అవన్నీ వచ్చి దాటిపోతాయి, ఆపదలు వచ్చిపోతాయి. మీరు భద్రంగా ఉంటారు, ఆశీర్వాదంగా ఉంటారు. విశ్వసించుడి. వేదములో ఎన్నో సంభవాలు చూస్తున్నాము. యేసేబు జీవితంలో ఆపదలు దాటిపోయాయి, దేశంలో హెచ్చింపబడ్డారు. దానియేలు కాలంలో సింహాల బోనులో పడే ఆపద కలిగింది, దాటిపోయింది, హెచ్చింపబడ్డారు. దావీదు జీవితంలో సౌలు అనే రాజు వేటాడాలనుకున్నాడు, ఆపద కలిగింది, దాటిపోయినది, దావీదు హెచ్చింపబడ్డాడు. ఆ విధముగా ఎన్నో సంభవాలు వేదములో చూస్తున్నాము. కనుక ఈ ఆపదైన కాలంలో నీవు సోలిపోకూడదు కుమార్తె, కుమారుడా సోలిపోకూడదు. ధైర్యంగా ఉండుడి, యేసు తోడయ్యున్నారు. చెప్పండి, దేవా నేను సోలిపోను, మీరు నాకు తోడుగా ఉన్నారు, నన్ను బలపరుస్తున్నారు, నేను సాధించేదను, విజయమునందుదును, ఆపదల్ని దాటిపోవదునని ధైర్యంగా చెప్పండి. ఆపదలు తొలగి మార్గము ఇచ్చును మీకు. మీరు ఆపదని అనుకుంటున్నారు కదా, అది మిమ్మల్ని అలాగే ఆక్రమించుతుంది, కమ్ముకుంటుంది, చుట్టేస్తుంది, నశింపజేస్తుందని అనుకుంటున్నారే, అది తొలగి మార్గమునిచ్చును. ధైర్యంతో ముందుకు సాగెదరు. చెప్పండి, దేవా ఈ ఆపద కాలములో నేను సోలిపోను, భయపడను, మీరు నాకు తోడయ్యున్నందున ధైర్యంతో దాన్ని ఫేస్ చేసేదను, దాన్ని దాటిపోదును. యేసు నామములో ఆమెన్, ఆమెన్.